జయంతి తిథి ప్రకారం జరపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జాన్కంపేటలో ఇదే రోజున విగ్రహావిష్కరణ గత 2 సంవత్సరాల కింద పెట్టడం జరిగింది. కాబట్టి మాకు ఈరోజు 2వ వార్షికోత్సవము ప్లస్ తిథి ప్రకారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉంది. కావున మేము కమిటీ సభ్యులం మరియు గ్రామ ప్రజలం కలిపి ఈరోజు జయంతి ఉత్సవం జరపడం జరిగింది. అలాగే పండ్ల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా జై శివాజీ, జై భవానీ, జై శివాజీ, జై భవానీ. ఈరోజు మా జాన్కంపేట గ్రామంలో శివాజీ మహారాజ్ గారి జయంతి తిథి ప్రకారం ఏదైతే మేము గత 2 సంవత్సరాల క్రితం ఈ తిథి ప్రకారం మా యొక్క జాన్కంపేట గ్రామంలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మామూలుగా ఏదైతే ఫిబ్రవరి 17th శివాజీ మహారాజ్ జయంతి ఉంటుందో అదేవిధంగా ఈరోజు వచ్చేసి తిథి ప్రకారం జరుపుకుంటాము. అయితే మేము గతంలో కూడా తిథి ప్రకారమే మా యొక్క శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఆ తిథి ప్రకారం ఈరోజు మా యొక్క శివాజీ మహారాజ్ యొక్క విగ్రహ ఏర్పాటు 2వ వార్షికోత్సవాన్ని మా జాన్కంపేట గ్రామం యొక్క యువకులు, పెద్దలు, అదేవిధంగా గ్రామస్తులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఏర్పాటు చేసుకున్నాము. ఈ యొక్క 2వ వార్షికోత్సవం సందర్భంగా మా యొక్క శివాజీ మహారాజ్ గారి వద్ద అందరం కూడా కలిసికట్టుగా జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి భక్తులందరికీ కూడా పండ్ల పంపిణీ కార్యక్రమాలు చేసుకున్నాము. అయితే మేము గతంలో అనుకున్నాం, మేమైతే 5 సంవత్సరాల వరకు ఈ యొక్క శివాజీ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలని నిర్విఘ్నంగా కొనసాగించుకుంటామని ఆ రోజు ఏదైతే మేము మాట అనుకున్నామో దాని ప్రకారం గతంలో 1వ వార్షికోత్సవం కూడా ఘనంగా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దానిలో భాగంగా 2వ వార్షికోత్సవం కూడా అందరం కలిసి గ్రామస్తుల సహకారంతో ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా 3, 4, 5 వార్షికోత్సవాలు కూడా ప్రజలందరి సహాయ సహకారాలతో ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ మా ఎడపల్లి మండలంలో కాకుండా నిజామాబాద్ జిల్లాకే మా యొక్క జాన్కంపేట గ్రామం యొక్క శివాజీ కమిటీ ఆదర్శంగా నిలుస్తుందని కోరుకుంటూ మళ్ళొకసారి మా యొక్క తెలంగాణ ప్రజలకు అదేవిధంగా అందరికీ కూడా మహారాష్ట్ర అందరూ కూడా శివాజీ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. జై శివాజీ, జై శివాజీ.